అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నా. మీరు బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇదిగో ధనియాలు వేసానండి. ఇందులో కొత్తిమీర మనం బయట తీసుకుంటాం కదండి, హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో ఏ కూరగాయలు కొనాలి అన్నా కూడా మందులు లేకుండా అయితే ఏ కూరగాయలు పండించట్లేరు. అవి తినడం వల్ల మనకు హెల్త్ ఖరాబు అంతా. పిల్లలకు మనం అంటే ఇలాగ ఉంటాం కానీ పిల్లలకు కూడా అట్లనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పి మనకి ఇంట్లో ఖరాబ్ అయిన బకెట్స్ ఉంటాయి కదండి. సో ఇట్లాంటి బకెట్స్ కానీ డబ్బాలు కానీ బాటిల్స్ కూడా ఆఖరికి ఏవి వేస్ట్ చేయొద్దు. అందులో కాస్త మట్టి ఇలా వేసుకోండి. సో మనం చేయాల్సిన పని లేదు. ఇంకెక్కువ మనం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదు. మనం టమాటోస్ కోసుకున్నప్పుడు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నప్పుడు అందులో గింజలు పడతాయి కదండి. సో ఆ గింజలు బయట పడేయకుండా ఇందులో వేసామనుకోండి. సో విత్తనాలు అయితే మనం డబ్బులు ఖర్చు అయితే పెట్టట్లేం కదా ఫ్రెండ్స్. మనకు కూడా కొంచెం ఇప్పుడు వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అంటారు కదండి. సో అట్లా అనమాట. బయట కొనకుండా కాస్త మనం అందులో వేసుకోవడానికి బయట కొనుక్కోకుండా కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. నేను వేసి 3 days అవుతుంది. సో ఇట్లయితే విత్తనాలు వచ్చినాయి. ఇందులో నేను మిర్చి వేశాను, టమాటా వేశాను అండ్ ధనియాలు వేశాను. సో మరి ఇవి ఏ విత్తనాలు తెలీదు, చెట్లు అయితే తెలీదు. ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది అనమాట. కొత్తిమీర అయితే అయిపోయింది. మరి ఇది మిర్చిన టమాటో నాకైతే తెలియదు. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఉన్న బకెట్స్ కానీ బాటిల్స్ని కానీ వేస్ట్ చేయకండి. మన ఇంట్లోనే హెల్తీ ఫుడ్ ఇట్లా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే బయట కొంటే చాలా ప్రైస్ కూడా ఎక్కువ అవుతుంది. అన్నీ దండగా ఖర్చులు ఎందుకు చెప్పండి. ఇట్లా ఈజీ ప్రాసెస్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ గాయ్స్.